యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టడంతో పాటు నిరుద్యోగుల అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టులో సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ చైతన్యపురిలో జరిగిన నిరుద్యోగ వంచన సభలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన యువతను 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని, రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఈ నాయకులు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు, పోయి ఉద్యోగాలు ఆల్రెడీ చేసినామని చెప్పి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు ఒకడు 1,00,000 ఉద్యోగాలు, ఒకడు 70,000, ఒకడు 60,000, ఒకడు 30,000 అని మాట్లాడుతుంటే చదువుకున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగస్టు మాసంలో ఇదే సరూర్ నగర్ లో ఏదైతే యువత డిక్లరేషన్ ఇచ్చిండ్రో, ఆ రోజు ఏదైతే ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రో, ఆ ప్రాంతంలోనే కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులతోని మరి మేము సభ పెట్టబోతా ఉన్నాం. మీరు కూడా విజృంభించవలసినటువంటి అవసరం ఉన్నది.